ఎన్టీఆర్ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూసిన దేవరా చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన సినిమా కూడా ఇదే కావడంతో సహజంగా మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని పూర్తి స్థాయిలో దేవరా అందుకుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. కానీ ఆచార్యతో పోలిస్తే దేవరా 10 రెట్లు బెటర్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ నేపథ్య సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ వంటివి సినిమాకి ఆయువు పట్టుగా నిలబడ్డాయి. సెకండ్ హాఫ్ లో లాగ్ ఉంది అనే కంప్లైంట్ కూడా లేకపోలేదు. ప్రీ క్లైమాక్స్ పర్వాలేదనిపించినా ఎక్కడో ఒక హై మూమెంట్ మిస్ అయిన ఫీలింగ్ అభిమానుల్లో ఏర్పడింది. అది దావుదీ సాంగ్ రూపంలో రావాలి. ఛాన్స్ ఉన్నప్పటికీ ఆ పాటను సినిమాలో పెట్టలేదు దర్శకుడు కొరటాల. ఆ పాటను కలుపుకుంటే సినిమా రన్ టైం 3 గంటలు దాటేస్తుంది అనుకున్నాడో ఏమో కానీ దావుదీ పాటను తీసేశాడు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ల ఎనర్జెటిక్ డాన్స్ మూమెంట్స్ ని బిగ్ స్క్రీన్ పై చూసే ఛాన్స్ ఆడియన్స్ అయితే మిస్ అయ్యారు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు తీసేసి ఆ పాటను యాడ్ చేస్తే బెటర్ అనేది కొందరి ప్రేక్షకుల అభిప్రాయం. అయితే మేకర్స్ మైండ్ లో కూడా దావుదీ పాటను రిలీజ్ తర్వాత యాడ్ చేయాలనే ఆలోచన ఉందట. దేవరికి అడ్వాంటేజ్ ఏంటంటే వీకెండ్ ముగిశాక గాంధీ జయంతి హాలిడే ఉంది. ఆ తర్వాత పెద్ద సినిమాలు ఏమీ లేవు. దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి 2 వారాల పాటు క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంది. అందుకోసమే దసరా హాలిడేస్ టైం కి దావుదీ సాంగ్ యాడ్ చేయాలనేది దర్శకుడు కొరటాల శివ అండ్ టీమ్ ప్లాన్ గా తెలుస్తుంది. గతంలో కొరటాల శివ తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు రిలీజ్ అయిన కొద్ది రోజులకే సీన్లు యాడ్ చేయడం జరిగింది.